వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులివ్వాలి. అప్పట్లో కేసీఆర్ వేలంలో పాల్గొనొద్దన్నారు. అనుయాయ కంపెనీలకు కోల్ బ్లాకులు కట్టబెట్టారు. వాటిని సింగరేణికి ఇవ్వాలని కేంద్రానికి కోరుతాం. ఆ సంస్థకు నిండా ముంచింది భారసాయి. అఖిలపక్షంతో ప్రధాని వద్దకు భారస నేతలు రావాలి. డిప్యూటీ సీఎం వల్లు భట్టి విక్రమార్క 50% మించిన రిజర్వేషన్లు చెల్లవు. బీహార్లో హైకోర్టు తీర్పు. తెలంగాణ గడ్డపై భాజపా బాగా ఖాయం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 88 స్థానాల్లో గెలుపు. సెల్యూట్ తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రైవేటీకరణకు భాజపా కాంగ్రెస్ కుట్ర. బొగ్గు గనులు కార్పొరేట్ గదలకు అప్పగించేందుకు సన్నాహాలు. కేటీఆర్. భద్రాద్రి కరెంటు భారమే. అన్ని థర్మల్ కేంద్రాల కంటే బొగ్గు వినియోగం అధికం. యూనిట్ ఉత్పత్తి వ్యయానికి రూ. 6. భూపాలపల్లిలో అది 4.89% మాత్రమే. పటాన్ చెరువు ఎమ్మెల్యే ఇంటి ఈడీ సోదాలు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి ఆగదు. జగన్ కక్షగట్టి దెబ్బతీశారు. త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం. అందరి సలహాలు తీసుకొని కార్యాచరణ ప్రకటిస్తాం. చంద్రబాబు. సింగరేణి సెగపట్లు. నేడు దేశంలోనే 60 బొగ్గు గనుల వేలం ప్రారంభించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఇందులో సింగరేణి ఏరియాలో శ్రావణపల్లి బ్లాక్ సైతం ఉండటంతో రాజకీయ దుమారం. సింగరేణి ప్రైవేటీకరణ కుట్ర అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు. ప్రైవేటీకరణ ప్రశ్న ఉత్పన్నం కాదన్న కేంద్ర మంత్రి. గత సర్కారు సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసి నష్టం వాటిల్లేలా చేసిందన్న కాంగ్రెస్. సింగరేణిని బీఆర్ఎస్ బొందబెట్టింది. బొగ్గు గనుల వేలంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు. ఇప్పుడు దొంగ దొంగ అన్న చందంగా ఆరోపణలు. సింగరేణిని ముంచే కుట్ర. గనులపై కేంద్రం కత్తి పెడితే రాష్ట్ర ప్రభుత్వం సానబెడుతుంది. కేటీఆర్. అధికారంలో ఉన్నా ఆశ తీరలేదేం. తెలంగాణ ఫలితాలు ఆశాజనకంగా లేవనే అభిప్రాయంతో హైకమాండ్. జోసా కౌన్సిలింగ్లో జోష్. ఎక్కువ మందికి సీట్లు వచ్చే అవకాశం. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం. వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. ఎవరు ఆందోళన చెందవద్దని మన వాళ్ళకు వివరించండి. రుణమాఫీకి పరిమితులు సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర సర్కార్. నీట్ పేపర్ లీక్. బీహార్లో ఒక రోజు ముందే మున్సిపల్ ఇంజనీర్ చేతికి. నితీష్ అమిత్ అనే వ్యక్తులతో 32 లక్షలకు ఒప్పందం. తన మేనల్లుడు సహా 4 కోసం పేపర్ కొనుగోలు. మే 4న 4 పట్నాకు రప్పించి బస్ ఏర్పాట్లు. వారిలో 2 నుంచి 40 లక్షల చొప్పున వసూలు. పట్నాకు వచ్చిన అభ్యర్థులకు ప్రభుత్వ అతిథి గృహంలో బస చేయడానికి మాజీ మంత్రి తేజస్వి యాదవ్ సహకారం. నీట్ రద్దుపై కేంద్రం ఎన్టీఏకు సుప్రీం నోటీసులు. కౌన్సిలింగ్ నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వడానికి నో. తెలంగాణలో వచ్చేది ఎన్నికల్లో మాదే అధికారం. బీజేపీ. కేజ్రీవాల్కు బెయిల్. మద్యం కేసులో ఢిల్లీ కోర్టు మంజూరు. బొగ్గు భగ్గు గనుల వేలంపై రాసుకున్న రాజకీయం. దేశవ్యాప్తంగా 60 బ్లాకుల వేలంలో మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బ్లాక్ కూడా. హైదరాబాద్ కేంద్రంగం నేడు వేలం. పోటీ పడొద్దని ప్రభుత్వ నిర్ణయం. వేలం వేస్తే ఊరుకోం. అఖిలపక్షంతో ప్రధాని వద్దకు వెళ్తాం. సింగరేణి గనుల సంస్థే ఇవ్వాలి. కేటీఆర్. టమాటా కిలో 100. ఉల్లిగడ్డకు 100, 2.5 కిలోలు. బీరకాయ క్యాప్సికం 80. పచ్చిమిర్చి ప్రియమే. చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య. ఆనాడు నై నేడు సై. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై 30 నెలల్లో నాలుకమడ తీసిన రేవంత్. గనుల వేలానికి హాజరవ్వాలని నిర్ణయం. భాజపా కాంగ్రెస్ కలిసి సింగరేణికి దగా. క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ముంచే కుట్ర. ఈ మిలాఖత్ వెనుక మతలబేంటి? సీఎం రేవంత్కు కేటీఆర్ సూటి ప్రశ్న. సింగరేణిపై కేంద్రం కత్తి. దానికి సానబెడుతున్న రేవంత్. అందుకే బొగ్గు బ్లాకుల వేలానికి కాంగ్రెస్ సర్కారు ఒత్తాసు. రుణమాఫీ ఒకే దఫాలో. నేటి కేబినెట్ భేటీలో అదే ప్రధాన ఎజెండా. సీఎం కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు. ఉద్యోగాలు ఇస్తారా, గద్దె దిగుతారా? హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టారు. నిరుద్యోగులు విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నిలబడినట్టు చరిత్రలోనే లేదు. బదిలీ కోరేటు. అటవీ శాఖలో అడ్డగోలుగా డిప్యూటేషన్లు, ట్రాన్స్ఫర్లు చక్రం తిప్పుతున్న కీలక వ్యక్తి సహాయకుడు. 24 గంటల్లో 5 హత్యలు. వరుస ఘటనలతో వణుకుతున్న హైదరాబాద్. అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో 2 హతం. అక్రమార్కులు నిజమే. మెయిట్ పరీక్షకు ఒక రోజు ముందు ప్రశ్నపత్రం అందింది. రాత్రంతా జవాబులు బట్టి పెట్టాం. అరెస్టైన విద్యార్థులు. ఎన్టీఏను రద్దు చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలి. నీట్ అక్రమాలపై విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త ఆందోళన. విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది. విద్యాసంస్థలకు బీజేపీ ఆర్ఎస్ఎస్ హైజాక్ చేశాయి. నీట్పై పార్లమెంట్లో గలమెత్తుతాం. రాహుల్ గాంధీ. నీట్ రద్దుపై తేల్చండి. కేంద్ర ఎన్టీఏలకు సుప్రీం నోటీసు. విద్యా ప్రమాణాలను కాపాడుకోవాలి. సీతారాం ఏచూరి. సింగరేణి మెడపై కేంద్రం కత్తి. 10 ఏళ్ల సంస్థను బీజేపీ కాంగ్రెస్ బొందబెడుతున్నాయి. ఎన్డీఏ చర్యలకు రేవంత్ ప్రభుత్వం మద్దతు. ఈ విషయం సీఎం ఎందుకు స్పందించడం లేదు? కేసుల భయమా? సింగరేణి విచ్ఛిన్నాన్ని కుట్ర. బొగ్గు గనులపై బీజేపీ బీఆర్ఎస్ తీరు అభివృద్ధికి ఆటంకం. నాడు సింగరేణి ప్రైవేటీకరణ బిల్లుపై బీఆర్ఎస్ సంతకం. నేడు దొంగ దొంగ నరిచిన చందంగా విమర్శలు. భట్టి విక్రమార్క. చెంచు మహిళపై పాశవిక దాడి. అర్ధరాత్రి కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళల్లో కారం చల్లి ప్రైవేటు పాకలపై డీజిల్ పోసి కాల్చిన వైనం. నేడు మంత్రివర్గం భేటీ. రైతు రుణమాఫీ, రైతు భరోసాపైనే ప్రధాన చర్చ. సంక్షేమ అభివృద్ధి పథకాలు